భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్లలో గిరిజన రైతుల భూములకు రక్షణ కరువయ్యింది. అర్ధశతాబ్ద కాలంగా సాగు చేసుకుంటున్న సీలింగ్ పట్టా భూములపై గిరిజనేతరుల కన్ను పడింది. తమకు పట్టాలు ఉన్న భూముల్లోకి గిరిజనేతరులు అక్రమంగా చొరబడుతూ సర్వే పేరిట వేధింపులకు గురిచేస్తున్నారని గిరిజన రైతులు ఆరోపిస్తున్నారు. తమ భూములను కబ్జా చేసేందుకు కుట్రలు జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ పట్టా భూముల్లోని జామాయిల్ తోటలను నరికేసి తగలబెడుతుంటే రక్షించాల్సిన వారే భక్షకులుగా మారుతున్నారని గిరిజన రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గట్టుమల్ల గ్రామంలోని సర్వే నంబర్లు 112 నుండి 116 వరకు ఉన్న సుమారు 54 ఎకరాల భూమిని 50 ఏళ్ల క్రితమే సీలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వం నిరుపేద ఆదివాసీలకు కేటాయించింది. ఒక్కొక్కరికి 3 ఎకరాల చొప్పున పట్టాలిచ్చింది. నాటి నుంచి గిరిజనులు ఈ భూముల్లో జామాయిల్ సాగు చేసుకుంటున్నారు. వీరికి ప్రభుత్వమే రైతు బంధు, రైతు భరోసా పథకాలను కూడా వర్తింపజేస్తోంది. అంటే రికార్డుల ప్రకారం ఆ భూమి గిరిజనులదేనని స్పష్టమవుతున్నా పక్కనే ఉన్న గిరిజనేతరులు ఇప్పుడు ఇవి తమ భూమిలేనంటూ దౌర్జన్యానికి దిగుతున్నారు. నిరుపేద ఆదివాసీలకు 1975 సంవత్సరంలో సీలింగ్ యాక్ట్ కింద పేద ఆదివాసీలకు పంచి ఇచ్చినటువంటి సీలింగ్ భూమి ఇది. నాటి నుండి కొంత ఇబ్బందులు పెడితే ప్రభుత్వం 2007లో సర్వే చేసి పంచనామాలతో సహా మాకు ల్యాండ్ హ్యాండ్ఓవర్ చేశారు. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కాకుండా పంటలను సాగు చేస్తూ అనేక రకమైన పంటలు వేసుకొని మేము వాటితో జీవనం నడుపుతున్నాము. మాకు 18 మంది రైతులకు 18/4 ఎకరాలు ఇవ్వాల్సి ఉండగా అది కొంత భూమి వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందనేసి ఉన్నదాన్ని 18 మందికి మనిషికి 3 ఎకరాల చొప్పున 54 ఎకరాలు సర్వే చేసి ల్యాండ్ హ్యాండ్ఓవర్ చేశారు. ప్రొసీడింగ్ కాపీలు ఉన్నాయి, పంచనామాలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి. మేము 2016లో దీంట్లో జమాలి పంట గిడ వేసి ఉన్నాము. ఒక కటింగ్ మంచిగానే మేము కట్ చేసుకున్నాము. ఇప్పుడు రెండో కటింగ్ చేసుకునే సమయాన ఈ నాన్ ట్రైబులు వాళ్ళకున్న మా పక్కన ఉన్నటువంటి ల్యాండ్ వాళ్ళది కొంత ఒక 50 ఎకరాల దాకా అమ్ముకున్నారు. అది అమ్ముకోగా మళ్ళీ మా భూముల మీద పడి ఇప్పుడు ఇందులో మా భూములు ఉన్నాయనేసి మా మీద అటాక్ చేస్తున్నారు. ఇటీవల వివాదాస్పద భూముల్లో సర్వే చేస్తున్న సమయంలో లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ క్షేత్రస్థాయికి చేరుకుని స్థానిక గిరిజన రైతులపై దురుసుగా ప్రవర్తించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును చెప్పుకునేందుకు ప్రయత్నించగా నోటికొచ్చినట్లుగా మాట్లాడి బెదిరించినట్లు రైతులు వాపోతున్నారు. ఒక 50 సంవత్సరాల నుంచి సీలింగ్ భూమి ఇచ్చారండి. కొన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నాము. పక్కన వాళ్ళు ఎస్టీ వాళ్ళు, ఏరే వాళ్ళు ఉన్నారు, ఇతర క్యాస్ట్ వాళ్ళు, ఓసీ వాళ్ళు ఇచ్చారు. మళ్ళీ మాకు వాళ్ళు అమ్ముకొని వాళ్ళ భూములు అమ్ముకొని మా భూములకి తిరగబడుతున్నారు. మేము జమాలు వేసాము, నరుకుతామంటే వాళ్ళు వచ్చి ఆపు చేస్తున్నారు. మేము వాళ్ళని చాలామంది వస్తారు, మేము కొద్దిమంది అవుతున్నామండి గుండాల్లాగా. మేము ఏం చేయాలో కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్తున్నాం, ఎంఆర్ ఆఫీస్ కాడికి వెళ్తున్నామండి. కానీ వాళ్ళు ఏం మాకు న్యాయం చేయటం లేదు, మా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఇలా చేస్తే మేము ఎస్టీ వాళ్ళం కాండి, ఆదివాసుల కింద వచ్చాము కదా. ఎట్లండి చెప్పండి, అతర క్యాస్ట్ వాళ్ళు చేస్తే మేము ఎట్లా ఇప్పటికి పోరాడుతూనే ఉన్నాం. మా 18 మంది అది ఏడుంది మాకు లిస్టు. అవునండి, ఇప్పటికైనా కలెక్టర్ గారు దయచేసి మాకు ఎస్టీ వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నామండి. మేము ఎండలు తిరగబడి ఇప్పుడు మొన్న కూడా మేము చాలా రోజులు పోరాడాము. తిరుగుతూనే ఉన్నారు జనాలు, వాళ్ళు వస్తున్నారు. 30 మంది దాకా మేమేం చేస్తామండి చెప్పు. ఎక్కడికి పోయినా ఎక్కడ న్యాయం చేయటం లేదు. ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్ఐ గారు ఆఫీసు అంతా తిరిగినాం. తిరిగి ఇంకా జమాలు వేసుకున్నాం. ఇప్పుడు జమాలు నరుకుదామన్నా మా మీదికి పోరాటమే వస్తాను. వాళ్ళు వదిలిపెట్టడం లేదు కమ్మూలు. వాళ్ళు కాస్త కలెక్టర్ అన్న మమ్మీని కాస్త ఆదుకుంటాడేమని కలెక్టర్ దగ్గరకు కూడా తిరిగినాం. కానీ ఎవరిలా కావటం లేదు, మమ్మీని ఆదుకోవటం లేదు. ఇట్లా చేస్తాను మమ్మీని. ఇప్పటికీ 50 సంవత్సరాలు అవుతున్నాయి. రైతు బంధుగా వస్తూనే ఉన్నాయండి. మాది పాస్ పుస్తకం ఉన్నది, రైతు బంధుకు వస్తూనే ఉన్నాయి. మాకు అన్నీ వస్తూనే ఉన్నాయి. కానీ ఈ పోరాటం చేస్తూనే ఉన్నాను. మా దగ్గర అన్ని హక్కులు ఉన్నాయి. కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నది.
ఈ కలెక్టర్ గారు న్యాయం చేయాలని మేము కోరుతున్నామండి. కాస్త న్యాయం చేయండి మాకి. పోలీసు వాళ్ళు కాడి నుంచి మమ్మల్ని బెదిరియటం మొదలు పెడుతున్నారు. రెవెన్యూ యంత్రాంగం కూడా మరి నిమ్మక నీరెత్తినట్టే మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు రక్షణ లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మాకు జిల్లా కలెక్టర్ గారు కూడా, మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలనేసి తెలియపరుస్తారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారులే గిరిజనేతరులకు వత్తాసు పలుకుతూ తమను భయభ్రాంతులకు గురి చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. గిరిజన చట్టాలు అమల్లో ఉన్న ప్రాంతాల్లో పట్టాభూముల్లో దౌర్జన్యం జరుగుతున్నా, జామాయిల్ చెట్లను తగలబెడుతున్నా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేరని, గిరిజనుల హక్కులకు భంగం కలుగుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని బాధితులు ధ్వజమెత్తుతున్నారు. తమ పట్టాభూముల్లో గిరిజనేతరుల జోక్యాన్ని అడ్డుకోవాలని, రికార్డుల ప్రకారం హద్దులు నిర్ణయించి తమ భూములకు రక్షణ కల్పించాలని గిరిజన రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయంలో స్వయంగా జోక్యం చేసుకుని గిరిజనులకు న్యాయం చేయాలని, దురుసుగా ప్రవర్తించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేని పక్షంలో ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం. Please subscribe to N3 TV.